రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫాదర్ ఆఫ్ ద లయర్, అబద్ధాలకు తండ్రి లాంటి. ఎందుకంటే రోజు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూ ఇవాళ కొత్తగా రైతులు పండుగ చేసుకునే రోజులు వచ్చినాయని చెప్పి రేపటి నుంచి 3 రోజులు రైతు పండుగలని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? మొన్న లగాచర్ల నుంచి నిన్న దిల్వార్పూర్ దాకా రైతులు మీ మీద ఏ విధంగా నిక్రోషంతో ఉన్నారో, ఆగ్రహంతో ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ యొక్క కండకావరం, అక్రమ అరెస్టులు, లాఠీ దెబ్బలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, అన్నదాతల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఇలా కనబడుతూ ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇలా కొనుగోలు కేంద్రాలు లేవు. మీరు చెప్పిన బోనస్ ఏదైతే ఉందో అది ఒక బోగస్ అని తెలిసిపోయింది. కొత్తగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వడ్లను కొలిసే మిషన్లు వచ్చినాయి నిజామాబాద్ జిల్లాకి. వడ్ల గింజలు కొలిసి దాని మీద బోనస్ ఇస్తాం, కొనుగోలు చేస్తామంటే ఇప్పటికంటే ఇవాళ ఈనాడు మెయిన్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50% ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసి వడ్లని చెప్పి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు 50% కొనుగోలు చేయడమేనా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసులు రోడ్లకి, గత చరిత్రలో పోలీసులు రోడ్ల మీద వచ్చింది ఎప్పుడు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంగన్వాడీ కార్మికుల నుంచి ఆశా వర్కర్ల దాకా ధర్నాలు, రస్తా రోకోలు, వారికి రావాల్సిన కొట్లాట. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, హైదరాబాద్ నుంచి మూసి పీడితుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, గురుకులాల పిల్లగాళ్ళు విషాదంతో చనిపోతూ ఉన్నారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థులు చనిపోయి మళ్ళీ కంటిన్యూ అయితే హైకోర్టు కూడా సీరియస్ అయిన విషయం. గురుకులాల్లో ఏదైతే ఆహారం ఏదైతే ఇస్తూ ఉన్నారో ఆహారంలో విషాదం ఇచ్చి పిల్లల్ని చంపుతూ ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నాను. వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా, నీ స్వపక్షం నుంచి విపక్షం దాకా అందరినీ హింసిస్తూ ఉన్నాడు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిండు, 23 పులికేసి రాజు నీ అంతా హింసించే రాజు అని పేరు వచ్చింది ఈయన. నేను ఈరోజు గూగుల్లో వెతికిన, మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి మా విలేకరులు ఫోటో తీసుకున్నాను. హింసించే నియంత రాజు 23వ పులకేసి, 23వ రాజు పులకేసి. ఈయన ఏంటంటే హింసించే ప్రత్యేకత ఏంటంటే హింసరాజు. ఈయనలాగానే ఏ టైంలో వచ్చిందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిందో కానీ ప్రజలంతా పరేషానే ఉన్నారు. ప్రతి ఒక్కరు పరేషాన్. స్వపక్షం నుంచి విపక్షం దాకా, వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, బాధితుల నుంచి మూసి పీడితుల దాకా, బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, అంగన్వాడీ నుండి ఆశా వర్కుల దాకా, రైతు బంధు నుంచి రైతు రుణమాఫీ వరకు, అదేవిధంగా ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా, నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసుల దాకా ప్రతి ఒక్కరు రోడ్లను తెచ్చుకుంటున్నారు. పంచాయతీలు పెడతా ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్ పాలన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా దిల్వార్పూర్లో ఆర్టీఓ మీద మొన్న లగాచర్లో అక్కడ కలెక్టర్ మీద ఇంతకంటే ఘోరమైన ఉంటుందా? ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నాకు రేపు రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి మీద శ్రీలంకలో ప్రజలను తిరుగుబాటు చేసినట్టు ఈ రాష్ట్రంలో తిరుగుబాటు చేస్తారు రైతుల నుంచి ఆటో డ్రైవర్ల దాకా అని చెప్పి ఒక అనుమానం నాకు.
బయట కనబడుతుంది. ఇక మళ్ళీ ఏమన్నా అంటే బదనాం చేసుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. బీఆర్ఎస్ నాయకుల దిల్వార్పూర్లో చేసింది బీఆర్ఎస్ నాయకుల మహిళ ఒక శాఖలు ఐడమ్మ లెక్క నిన్న అగ్నికి అవుతాయి పోలీసులు లేకపోతుంది గంత కోపం మీద ఇక దానికో కథ పెట్టి ఇది ఈ నాయకులు ఆ నాయకులు అనుకోని మీదే ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి కదా. ఆ కంపెనీ మీద కానీ లగాచార సంఘటన మీద కానీ పేద రైతుల మీద రైతులతో కోరుకున్నాడు కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవరు మిగిలిన ఈ రాష్ట్రంలో. గతంలో మీ పెద్ద నాయుడు చంద్రబాబు గారు ఇలా ఈ చిట్టి నాయుడు రేవంత్ రెడ్డి కూడా మిగిలినని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఇదే పెద్ద నాయుడు చంద్రబాబు గారు ఆ రోజు రైతులతో పెట్టుకొని కరెంటుపై హైదరాబాద్లో కరెంట్ అంటే వారిపై కాల్పులు జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో లేకుండా ఆ పార్టీకి టీడీపీ పార్టీకి తాళం వేసుకొని ఆంధ్రప్రదేశ్కు పారిపోయిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు అన్నం పెడితే వాళ్ళని అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటి ప్రతినిత్యం ఈ దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా అన్నం పెట్టే రైతుల కోసం ఉంచుకుంటే రైతులకు అన్నం పెట్టే రైతన్న మీద దాడి చేస్తూ ఉంటే అక్రమ అరెస్టులు నిర్బంధం చేస్తూ ఉంటే ఆ రైతుల ఉసురు మామూలుగా ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇదే కాదు చివరికి 6 కస్తలు సిద్ధులగుంట మీద ఒట్టేస్తాడు. కొండగట్టు పోతాడు, కొండగట్టు అంజన్న గురించి ఒట్టేస్తాడు. కొండగట్టు అంజన్న మీద ఖమ్మం పోతాడు, భద్రాద్రి రామయ్య మీద ఒట్టేసి చెప్తా ఉన్నా 100% రుణమాఫీ చేస్తాను. చేసిందా 100% రుణమాఫీ? ఇలా ఆర్మూరు ప్రజల నుంచి, బోధన్ ప్రజల నుంచి, బాల్కొండ ప్రజల నుంచి, నిజామాబాద్ డిచ్పల్లి రూరల్ ప్రాంతంలో అడిగితే రాక తోవలు అడిగితే అన్నా మాకు రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, మళ్ళా ఇప్పుడు ఏ సంగతి వచ్చిందన్న మనకి ఆడబిడ్డకు పెళ్లి చేసిన కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు. తులం బంగారం దగ్గర వస్తుందా? ఏది వస్తలేదు. ఏంటి అంటే ఇవాళ పల్లెల్లో అధికారుల దురహంకారం, సర్కార్పై రైతుల ధిక్కారం, భూదోపిడికి వంతపడుతున్న అధికారులు, రేవంత్ సోదరులు భూ కబ్జా కోరులు, చిట్టినాయుడు దుర్నీతికి తెలంగాణ అహుదైపోతుంది. రేవంత్ రెడ్డి దుర్నీతికి తెలంగాణ అహుదైపోతుంది, కాలిపోతుంది, అగ్గి తగిలింది. ఇలా హైదరాబాద్ కొలాప్స్ అయిపోయింది. పెట్టుబడి పెట్టేటోళ్ళు లేడు, వచ్చేటోళ్ళు లేడు, రియల్ ఎస్టేట్ లేడు, బిల్డింగ్ చేసేటోళ్ళు లేడు, బిల్డింగ్లు కట్టేటోళ్ళు లేడు, ఉన్న కార్మికులు ఇక్కడి నుంచి అంతా మారిపోయింది, ఉద్యోగాలు లేక పనులు లేక. కాబట్టి నేను ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అయితే కేసీఆర్ తిట్టుడు, లేకపోతే కాల్చడాలు, కూల్చడాలు, పేర్చడాలు, అరెస్టులు, నిర్బంధాలు. ఇక పోతే బీఆర్ఎస్ కేసులు పెట్టి బెదిరించు. నేను చెప్తా ఉన్నా బిడ్డ, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉండే మీరు పెట్టినన్ని కేసులు, కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు, నా మీద పెట్టిన కేసులు, ఈ జిల్లాలో ఉన్న నాయకుల మీద పెట్టిన కేసులు, ఎమ్మెల్యేల మీద పెట్టిన కేసులు, మేము 10 సంవత్సరాల్లో, మీరు 11 నెలల్లో ఇన్ని కేసులు పెట్టారు కదా. దగ్గర ఒక 1200 నుంచి 1500 కేసులు పెట్టారు. మరి సంవత్సరానికి 1500 చొప్పున మేము కేసులు పెడితే మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుండేనా? ఈ జైలు వెళ్ళిపోతుండేనా? మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాం, ఈ ప్రాంతం నుంచి పారిపోయేటట్టు చేస్తాం. మళ్ళీ అదే గది నీకు పడుతుంది, అవే ఊచలు మీకు లెక్క పెడతాం, అట్లనే మిమ్మల్ని పంపిస్తాం. దీనికి అత్యుత్సాహం చేస్తున్న పోలీసులు జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుంది, అసలు వడ్డీతో పనిష్మెంట్ ఉంటుంది. మా పింక్ బుక్లలో వాళ్ళ పేర్లు లెక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఖండకారం కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు ఏమైతే పని చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నీరవ్ చక్రవర్తి రోడ్ నగరం తగలబడుతుంటే ఫిడోలు వాయించింది. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఫిడోలు వాయిస్తూ తెలంగాణను తగలబెడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సీఎంగా పాలనలో విఫలం, అవినీతి అరాచకాల్లో సఫలం, రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినాయి. ఎక్కడ శాంతి లేదు, భద్రత లేదు. తెలంగాణ ప్రజలకు మరణశాసనమైంది ఈయన పాలన. రాష్ట్రంలో ఈయన హోమ్ మినిస్టర్ ఎవరంటే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనమైంది. తెలంగాణ ప్రజలకు అది మరణశాసనంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. హోంశాఖ మంత్రి కూడా రేవంత్ కాదా? విద్యాశాఖ మంత్రి రేవంత్ 48 మంది విద్యార్థులు. శైలజ అనే విద్యార్థిని చనిపోతే ఆ ఊరంతా 144 సెక్షన్ పెట్టి ఎవరు రాకుండా పోకుండా బంద్ పెట్టి మా కోవలక్ష్మి గారిని రాత్రి 3 గంటలకు ఒక మహిళా ఎమ్మెల్యేను
తీసుకుపోయి అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి పట్టుకోవడం. విద్యారంగం ఆయన ఉంది. పేపర్ ఇస్తే ఈ గురుకుల హాస్టల్లో ఇంతమంది విషారం, ఆ గురుకుల హాస్టల్ ఇలా హైకోర్టు కూడా ఆ విషయంలో సీరియస్ అయిందని చెప్పి రేవంత్ రెడ్డి విద్యారంగం గురుకులాలలో మరణ మృదంగం. మా మీడియా మిత్రులు కొద్దిగా రాసుకోండి. విద్యారంగం ఆయన దగ్గరనే ఉంది. తెలంగాణ గురుకులలో మరణ మృదంగం మారిందని చెప్పి మరణ మారిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇదేమి ఇందిరమ్మ రాజ్యం, ఇదేమి ప్రజాపాలన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఈ 23వ రాజు మళ్ళీ ఒకసారి తీసుకోండి ఫోటో. మీసారి మీరికేసిండు, మీ అంతా హింసా రాజుగా మారాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా హింసా కాల్చడాలు కూర్చడాలు పేర్చడాలుగా మారిన ముఖ్యమంత్రి. చరిత్రలో ఇన్ని తిట్లు పడ్డ ముఖ్యమంత్రి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు ప్రధానంగా దీక్షా దివాస్ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సచ్చుడా, తెలంగాణ తెచ్చుడా, కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో ముందడుగు, కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో ముందడుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ రోజు దీక్ష నవంబర్ 29వ తారీఖు నుంచి ప్రారంభమై మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి ఆ రోజు రేపు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి ఇలా ఏ గ్రామం అడిగినా మేమంతా తరలి వస్తామని చెప్పి అంటా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 20 మంది 30 మంది చొప్పున రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో ఉదయం అమర వీరులకు అక్కడ నివాళులు అర్పించి తెలంగాణ తల్లికి మేము ఇక్కడ పూలదండ వేసుకొని దాని తర్వాత ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా మా యువజన నాయకులు అభిలాష్ గారి ఆధ్వర్యంలో 100 మంది యువకులు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తామని వాళ్ళందరికీ వచ్చి దాని తర్వాత ఇక్కడ దీక్షా దివాస్ కార్యక్రమం ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడ 10:30కు అమరవీరుల దగ్గర ఆ ప్రోగ్రాం చేసుకొని 11 గంటల నుంచి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి జిల్లా ప్రజలందరూ అంటే మరి నిజామాబాద్ అడ్డా అంటే తెలంగాణ గడ్డ, తెలంగాణ అడ్డా అంటే నిజామాబాద్ గడ్డ. కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బోధన నియోజకవర్గం నుంచి 1000 మంది, బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి మా మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి, అర్బన్ నుంచి 1000 మంది, నిజామాబాద్ రూరల్ నుంచి 1000 మంది, అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా 1000 మంది, దాదాపు 5000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. ప్రజలంతా ఆ రోజు దీక్షా దివాస్ ఒక బ్రహ్మాస్త్రం అయితే తెలంగాణ రావడానికి ఈరోజు ఈ దీక్షా దివాస్ యొక్క స్ఫూర్తితో ప్రజలంతా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా ఇలా గ్రామాన తెలియజేస్తూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ రేపటి దీక్షా దివస్ రేపటి మళ్ళీ విజయానికి ఒక బ్రహ్మాస్త్రంగా ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. జై తెలంగాణ. మీరు మారాలి కొద్దిగా. ఈ కాంగ్రెస్ పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ. ఇంకా ఎక్కువ తక్కువ అంటే ఇంకా ఏడాది ఉంటుందో లేదో తెలుస్తలేదు మాకు. మరి నిన్ననే మోడీ గారు కూడా మీటింగ్ పెట్టారు ఢిల్లీలో, అన్నారు మాకు అనుమానం ఉన్న దాని మీద కూడా 26 దాకా కొనసాగిన తర్వాత జమిలీ ఎలక్షన్లు అంటారు. 1-2 ఏళ్ళకి మీరు ఆగమైపోయి పరేషాన్లు అయితే జీవితం అంతా పరేషాన్ అయిపోతారని జిల్లా సిపి గారికి, ఏసీపీలకు, డీసీపీలకు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాం. నేను లాయర్ని కూడా మా జిల్లాలో మా కార్యక్రమంలో కేసులు పెడితే మాత్రం బరాబరు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.